మహేష్ బాబు పుట్టినరోజు అభిమానులకు పండగ రోజు. ఆనందంతో ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ జర్నీ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయిగా, బాలనటుడిగా మహేష్ పోరాటం, బజార్ రౌడీ, అన్నా తమ్ముడు, బాలచంద్రుడు తదితర చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. యువరాజు, వంశీ చిత్రాలు నిరాశపరిచిన మురారి సినిమాతో సక్సెస్ సాధించి మెప్పించాడు. మహేష్లో ఉన్న నటుణ్ణి బయటకు తీసింది మురారి. ఆ తర్వాత ఒక్కడు సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి కెరీర్లో వెనుతిరిగి చూసుకోలేదు. అర్జున్, అతడు, పోకిరి, ఖలీజా, దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సర్లేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరు కారం ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. పాత్ర ఏదైనా సరే ఆ పాత్రలో అంతకు మించి గొప్పగా ఎవరూ నటించలేరు అనేంతగా లీనమై నటించడం మహేష్ స్టైల్. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్నే 1000 కోట్లకు పైగా ఉంటుందట. ఈ మూవీ కోసం జక్కన్న టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాదు, హాలీవుడ్ స్టార్స్ను సైతం రంగంలోకి దింపుతున్నారు. దుర్గార్స్ బ్యానర్పై డాక్టర్ కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీతో మహేష్ ఇంటర్నేషనల్ స్టార్ కావడం ఖాయమని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సంబరాలు చేసుకుంటున్నారు. మరి మహేష్ ఈ రేంజ్లో సక్సెస్ సాధిస్తాడో, ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.